రాజ్యాంగంపై దాడి జరుగుతున్నది. మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తామని, రాజ్యాంగాన్ని తిరిగి మళ్ళీ రాయాలని అనేక కుట్రలు చేస్తున్నారు. ఈ దేశం అహింస, సెక్యులరిజం, సోషలిజం, ప్రజాస్వామ్యం పునాదుల మీద ఆనాడు మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని బీజేపీ నాయకులు, అసలు బీజేపీ నాయకులకు స్వాతంత్రానికి సంబంధమే లేదు, పోరాటంలో వాళ్ళు లేరు, ఆంగ్లేయులకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళే దేశభక్తులుగా చలామణి కావాలనే చరిత్రను కుట్ర చేసి చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనకు ఏఐసిసి ద్వారా, పిసిసి ద్వారా ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని రాయపర్తి మండలంలో ఉన్నటువంటి 40 గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను. అలాగే మొన్న 2వ తారీఖు నాడు మన ప్రియతమ శాసనసభ్యురాలు, నాయకురాలు యశస్విని రెడ్డి గారు మరియు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వర్ణ గారు మరియు కార్యకర్తలు, మండల జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు బురాన్పల్లి మరియు కొన్నూరు గ్రామంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఎక్కడికి పోయినా కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. దీనికి ప్రధాన బాధ్యులుగా మండల స్థాయి నాయకులను నేను అభినందిస్తా ఉన్నా. ప్రతి గ్రామంలో కూడా చివరి వరకు, ఈ నెలాఖరి వరకు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉన్నదిగా నేను భావిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్, జై సంవిధాన్.